హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మహి చేతు వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ మా పిల్లల కోసమని నేనైతే మ్యాంగో కట్ చేసి ఇస్తున్నాను. ఈ సమ్మర్ అయితే చాలా ఎండలు ఉన్నాయి, చాలా బాగా వేడిగా ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళలేము, పిల్లల్ని బయటికి అసలు పంపించలేము. తర్వాత ఇక్కడ మ్యాంగో అయితే కట్ చేసి పిల్లలకి ఇచ్చేసాను. హౌస్ క్లీనింగ్ ఎప్పటికప్పుడు మనం మన ఇంటిని క్లీన్ చేసుకుంటే ఎవరైనా వచ్చినప్పుడు మన ఇల్లు చాలా నీట్గా ఉంటుంది. సో నేనైతే బెడ్ అయితే సర్దేస్తున్నాను. తర్వాత ఇక్కడ అయితే నేను అంత డస్ట్ పడుతుంది కదా, అంత క్లీన్ చేసేస్తాను. ఒక క్లాత్ తీసుకొని అంత నీట్గా అయితే చేసేసాను. డైలీ ఏం చేయను, ఒక 2-3 డేస్కి అలా మొత్తం క్లాత్ పెట్టి నీట్గా అయితే తుడిచేస్తాను. ఇలా చేసుకోవడం వల్ల మంచిగా మన బెడ్ అయితే నీట్గా అనిపిస్తుంది. తర్వాత ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూడా అంతా హ్యాండ్ వాష్ దగ్గర మొత్తం క్లీన్ చేస్తాను. ఇదైతే డైలీ చేస్తాను, ఎందుకంటే పిల్లలు హ్యాండ్ వాష్ చేసుకొని వాటర్ అంతా చల్లేస్తారు. సో నీట్గా అయితే డైలీ క్లీన్ చేసేస్తాను అనమాట. తర్వాత ఇక్కడ ఫ్రిడ్జ్ అయితే డైలీ క్లీన్ చేస్తాను, ఎందుకంటే మనం ఫ్రిడ్జ్ని ఎక్కువ వాడుతూ ఉంటాం కదా, అన్నిటికీ ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ చేస్తాము. సో అంత పరకలు అయిపోయి అంత గలీజ్ అయిపోతుంది. సో ఫ్రిడ్జ్ని అయితే ఎప్పుడు నీట్గా అయితే క్లీన్ చేస్తాను అనమాట డైలీ. చిన్న టీపై లాగుంది, ఈ టీపై అయితే డైలీ క్లీన్ చేస్తాను. దీనిపైన ఫ్రూట్స్, వాటర్ బాటిల్స్ అన్నీ పెడతాను అనమాట. సో ఇదైతే డైలీ క్లీన్ చేస్తాను ఈ టీపైని. తర్వాత ఇక్కడ టీవీ యూనిట్ దగ్గర డైలీ అయితే క్లీన్ చేస్తాను, ఎందుకంటే కబోర్డ్ అంతా వైట్ కలర్ ఉంది కదా, ఏం చిన్న మరకలు పడినా అంతా ఏర్పడుతుంది అనమాట. సో డైలీ అయితే క్లీన్ చేస్తాను డస్ట్ అంతా. తర్వాత ఇక్కడ గ్లాస్ డోర్ ఉంది, ఇది కూడా అంతా డైలీ అయితే క్లీన్ చేస్తాను డస్ట్. ఇలా చిన్న చిన్న టిప్సే కానీ మన ఇల్లు ఎప్పుడు నీట్గా ఉండేలా చేస్తుంది అనమాట. ఇదంతా క్లీన్ చేస్తాను. తర్వాత విండోస్ దగ్గర కూడా అంతా నీట్గా, ఇదైతే డైలీ చేస్తాను. విండోస్ దగ్గర అంతా డస్ట్ పడుతుంది కదా, అంత డైలీ కూడా ఇక్కడ నీట్గా చేసేస్తాను అనమాట విండోస్. తర్వాత ఇక్కడ నేను డోర్స్ కూడా క్లీన్ చేస్తాను. ఈ డోర్స్ పైన కూడా అంత డస్ట్ పడుతుంది కదా, సో డోర్స్ కూడా మంచిగా నీట్గా అయితే క్లీన్ చేసేస్తాను. నేనైతే ఇక్కడ ఏమి వాడట్లేదు, జస్ట్ క్లాత్ తీసుకొని వెట్ చేసి తుడుస్తున్నాను అంతే. ఎక్కువ ఏం సర్ఫ్ అలాంటిది ఏం వాడట్లేను. తర్వాత అన్ని డోర్స్ కూడా ఇలాగే క్లీన్ చేసేస్తాను. మనము ఇల్లు అంతా డైలీ క్లీన్ చేసుకునేటప్పుడు ఇలా డోర్స్ కూడా అన్ని క్లీన్ చేసుకుంటే డోర్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి అన్నమాట. తర్వాత నా వంట కూడా అయిపోయింది. తర్వాత కిచెన్ కూడా అంతా క్లీన్ చేసేస్తున్నాను. సో ఇదండి వ్లాగ్. ఎవరికైనా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. కొత్తగా చూసిన వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వాషింగ్ మిషన్ బట్టలు కూడా వేసాను. సో చూడండి ఇల్లు ఎంత నీట్గా ఉందో. థ్యాంక్ యూ ఆల్.